కాలంలో వ్యక్తి స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ అడుగంటిపోతున్నటువంటి పరిస్థితులే వాళ్ళ మన దేశం ఉన్నది. ఫ్యాసిస్ట్ శక్తులు తిరిగి తలెత్తేటువంటి పెద్ద ఎత్తున పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని వాళ్ళ మన దేశం ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితుల్లో ఈ రోజున మనం లెనిన్ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ రోజున విజయవాడ నగరంలో మనకి పెద్దలు మహాశైలు అనేక మంది భారతదేశంలోనే బహుశా ఎక్కడా లేనటువంటి విధంగా లెనిన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దురదృష్టం ఏమిటంటే కొంతకాలంగా లెనిన్ విగ్రహ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. మేము కమ్యూనిస్టులు ఎవరు కూడా పేదవారికి చిరు వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు. కానీ ఈ చిరు వ్యాపారస్తులను అడ్డుపెట్టుకొని కాల్మనీ వ్యాపారాలు చేస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తూ కోట్ల గడించినటువంటి ఘరానా పెద్ద మనుషులు ఉన్నటువంటి పరిస్థితున్నది. ఇదే సందర్భంలో పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఇక్కడ ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి స్థానిక కార్పొరేటర్ మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపాదన పెడితే దాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీలుగా తిప్పిపెట్టడం జరిగింది కౌన్సిల్లో. అదే సందర్భంగా నిన్నగాక మొన్న విజయవాడ నగర కమ్యూనిస్ట్ సమితి తరఫున నగర మున్సిపల్ కమిషన్ కలిసిన సందర్భంలో ఈ లెనిన్ విగ్రహ పరిసరాల దుస్థితి, ఆక్రమణలు, అలాగే అనేక రకాల అసాంఘిక శక్తులకు చివరికి మద్యం పార్టీస్ గురికేటువంటి పరిస్థితి దుస్థితిలో ఉందని చెప్తే ఆయన చాలా తీవ్రంగా, మనకంటే కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఆల్రెడీ ఒక ఇంగ్లీషు సంబంధించినటువంటి ఇంగ్లాండ్ ఆర్కిటెక్చర్ తోటి నేను ఒక డిజైన్ గీయించాను. లెనిన్ విగ్రహం ఎక్కడా లేదు, బహుశా తమిళనాడులో ఎక్కడా లేదు, దక్షిణ భారతదేశంలో దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా నేను డిజైన్ చేశాను. వాటర్ ఫౌంటైన్ దాన్ని ప్రోగ్రెస్తున్నాను, డెల్స్ వేస్తున్నాము. అలాగే ఈ రోజు నుంచి నేను చెప్పాము, ఈ సందర్భంగా 21వ తారీఖున ఆయన వర్ధన జరుగుతుందండి, మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్తే నిన్ననే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ చెట్టు కొమ్మలు కొట్టించారు. ప్లాంటేషన్ కూడా మొక్కలు నాటడం జరిగింది. అలాగే దీనికి శాశ్వతంగా ఇక్కడే ఒక క్యాంటీన్, ఒక మిల్క్ పార్లర్ లాగా, అంటే ఒక ప్రజలు వచ్చి